చేతులు డర్టీగా ఉన్నాయని చెప్పాను కదా, అట్లాగే అది ఎక్స్ట్రీమ్ అయిపోతే ఏమవుతుంది, చెయ్యే కాక తనే డర్టీ కాక తన బట్టలే డర్టీ కాక ఇల్లంతా డర్టీ అయిపోయింది. ఈ పళ్ళకి మనం దులుపుకుంటాం. కానీ ఆవిడ రోజు ఏం చేసింది, మా యూనిట్ లో ఫైర్ డ్రిల్ అయింది. సో ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆ హోస్ పైప్, పెద్ద పైపులు ఉంటాయి కదా, అవన్నీ లేఅవుట్ చేశారు. అంటే రెడీగా పెట్టుకున్నారు డ్రిల్ చేయడానికి. డ్రిల్లే కాబట్టి, ప్రాక్టీస్ కాబట్టి నీళ్లు వదల్లా. సో వాళ్ళు డ్రిల్ అంతా అయిపోయింది, పక్కన కూర్చొని చాయ్ తాగుతుంటే ఇవిడ వెళ్ళి అది ఆన్ చేసింది. మా ఆఫీసర్ వైఫ్ తను అది వెళ్ళి అది ఆ హోస్ పైప్ ఆన్ చేసేసి తన ఇంట్లో క్లీన్ చేయటం మొదలెట్టింది. ఇల్లు డర్టీ అనుకోని, నేను రోజు కడుగుతాను తుడుస్తాను చాలట్లేదు, ఇప్పుడు ఈ పైప్ దొరికింది కదా, శుభ్రంగా కడిగే బాగా నీళ్లతో ప్రెషర్ తో కడిగితే క్లీన్ అయిపోతుందని మొత్తం ఇల్లు, పరుపులు, మంచాలు అన్ని కడిగేసింది. ఇంకా ఫ్లడ్ వాళ్ళ ఇంట్లోంచి. ఇది చూసి ఎవరో పైప్ కొడుతున్నారంటే నిజంగా మంట అంటుంది. అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి అందులో కొట్టేసింది. బంగారంతో సహా అన్ని కొట్టుకుపోయాయి, మొత్తం కొట్టుకుపోయాయి అన్ని. ఇంకా బట్టలు అని కాదు, తలుపు ఆడట్లా యూజ్ చేస్తుందని చూసి ఆ ఫైర్ వాళ్ళు నిజంగా ఫైర్ అనుకోని ఇంకో 2 పైపులు తెచ్చి కొట్టడం మొదలెట్టారు. ఓ 2 నిమిషాలు అయ్యాక వాళ్ళకి అర్థమైంది ఫైర్ లేదు, ఇదేదో వేరే ప్రాబ్లం అని. అప్పటికి మొత్తం ఇల్లంతా బయటే ఉంది.